నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఏ పార్టీలు ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించాయి, వారి బలాబలాలు ఎలా ఉన్నాయి? దీనిపైన మా ప్రతినిధి వెంకటరెడ్డి మరింత సమాచారం అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఇక్కడ రాజకీయం ఎలా ఉండబోతుంది? నల్లగొండ జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ కంచుకోటగా ఉండబోతుంది. దీనిపైన కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఎలా ఉండబోతున్నాయి? గురు ఇక నల్గొండ జిల్లాలో ఇప్పటికే రాజకీయం శరవేగంగా మారుతోంది. ప్రస్తుతం లోక్సభ ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించినటువంటి ఇప్పటికి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డిని నల్గొండ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటి నుంచి కూడా ఇక మిగతా రెండు ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి శానంపూడిపై కూడా ఇక పోటీకి ఎవరిని నిలపాలనే విషయంలో కూడా ఇక పూర్తి స్థాయిలో ఇంకా అంచనాలు వేస్తూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటికే ఆశావాహులు నలుగురు ఉన్నప్పటికీ కూడా స్థానిక మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డిని నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నిలిపేందుకు వైపు రంగం సిద్ధమవుతోంది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి ఎంపీ అభ్యర్థులు ప్రధాన రాజకీయ పార్టీలంతా కూడా ఆచితూసి అడుగులేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొక వైపుకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి భువనగిరి పార్లమెంటు స్థానానికి ఇప్పటికే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బూర నరసయ్య గౌడ్ని ప్రకటించగా ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి భువనగిరిలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకునే నేపథ్యంలో కూడా కాంగ్రెస్ సీట్ను అతనికి కేటాయిస్తారా లేదా కోమటిరెడ్డి వారి కుటుంబ సభ్యులైనటువంటి కోమటిరెడ్డి లక్ష్మికి కేటాయిస్తారనే విషయంలో అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇంకా మరొక 2-3 రోజుల్లో ఈ పార్టీకి సంబంధించి పార్టీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కూడా మనకు కనపడుతోంది. ఇక బీసీ స్థానానికి కేటాయించాలంటూ కొంతకాలం నుంచి కూడా భువనగిరి పార్లమెంటుపై గురిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ఆశావులంతా కూడా దాదాపు 7-8 మంది వరకు ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఆచితూసి గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తూ కూడా అడుగులేస్తున్న పరిస్థితి అయితే ఉంది గురు. అయితే నల్లగొండలో కంచుకోటగా ఉన్నప్పుడు జానారెడ్డికి ఆయన కుమారుడైన రఘువీర్ రెడ్డి అభ్యర్థి గెలుపు కోసం ఇంతవరకు చాలా మంది ప్రతినిధులు కూడా గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు. అయితే రఘువీర్ రెడ్డి ఈ రోజు ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు? జానారెడ్డి ప్రాతినిధ్యం ఎలా ఉండబోతుంది? ఇక రాజకీయ ఉద్దండులంతా కూడా నల్గొండ జిల్లాలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుందూరు జానారెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ అనుచరులకే ఎంపీ స్థానాలు కేటాయించుకునే విధంగా మొదట ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కుందూరు రఘువీర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలబెట్టి ఖచ్చితంగా 5 లక్షల మెజార్టీతో గెలిపిస్తామంటూ కూడా ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్, అదేవిధంగా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కూడా సపోర్ట్ చేస్తూ కూడా ఇటు రఘువీర్ రెడ్డిని గెలిపించేందుకు ఓవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున సమాయత్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక భువనగిరికి సంబంధించి మాత్రం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడైనటువంటి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి కుటుంబ సభ్యులైనటువంటి కోమటిరెడ్డి లక్ష్మి మధ్య ఇక ఎంపీ స్థానం ఎవరికి కేటాయించాలనే విషయంలో కూడా స్పష్టత రాకుండా కొంతమేర గందరగోళ పరిస్థితి అయితే ఉంది. మరో 2 రోజుల్లో భువనగిరి ఎంపీ స్థానానికి ఎవరు అభ్యర్థి అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకటించే అవకాశం అయితే ఉంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఇటు కేసీఆర్ ఎక్కువ స్థానాలు గెలిచే దిశగా, నల్గొండలో పట్టు నిలుపుకునే దిశగా కూడా పూర్తి స్థాయిలో ఆచితూచి అడుగులేస్తున్న పరిస్థితి అయితే ఉంది గురు. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ముఖ్యంగా ఇటు బీజేపీకి అటు కాంగ్రెస్కి మాత్రమే పోటీ ఉంటుందని 2 పార్టీలు ప్రకటించాయి. అయితే ఈ నేపథ్యంలో ఇంతకుముందుకు బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన చలమల కృష్ణారెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరులు ఒకరైనటువంటి చలమల కృష్ణారెడ్డి మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అతను కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎంపీ సీట్ను ఆశిస్తున్న వారిలో ఉన్నారు. భువనగిరి సీటుతో ఖచ్చితంగా ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధమంటూ కూడా గతంలో ప్రకటించిన నేపథ్యంలోనే ఇటు చలమల కృష్ణారెడ్డి పేరును కూడా పరిశీలనలో ఉన్నట్టు అధిష్టానం ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా 4 అభ్యర్థులు భువనగిరి ఎంపీ స్థానానికి పోటీలో ఉండడమే కాకుండా ఇటు నల్గొండలో ఉన్నటువంటి నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ వశం చేసుకునే దిశగా అధిష్టాన పెద్దల నిర్ణయం తీసుకుండడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు 2 కూడా గెలుపు దిశగా ఇటు ప్రత్యర్థులపై ఎక్కువ పెడుతూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 2 పార్లమెంటు స్థానాల్లో నెలకొని ఉంది గురు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.